నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. వరంగల్ ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఎంఆర్ఓ కి జేఏసీ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇచ్చి మాట్లాడుతున్న ఐఎన్టీయూసీ 3194 ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్ బత్తిని సుదర్శన్ గౌడ్ మరియు చాగంటి వేణు మరియు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కందకట్ల శరత్ బాబు, ఎంజీఎం వర్కింగ్ ప్రెసిడెంట్ కార్తిక్, బుచ్చయ్య, రాజేందర్, సృజన, అన్ని డిపార్ట్మెంట్స్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ జేఏసీ రాష్ట్ర కమిటీ నాయకులు డైనమిక్ లీడర్ లచ్చిరెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓ ఆఫీసులలో మరియు ఆర్డీ ఆఫీసులలో వినతి పత్రాలు సమర్పించడం జరుగుతుంది. పెద్ద పండగ ఉద్యోగులంతా కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మన రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ ఒక ఆశ ఉండే వెంటనే మరి మేనిఫెస్టో పెట్టే విధంగా ఉద్యోగులందరికీ 6 నెలల లోపలనే పిఆర్సీ ప్రకటిస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. మరి అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా గత సంవత్సరం ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు వాళ్ళ పెండింగ్ బిల్స్ అన్ని అట్లే అలాగే ఉన్నాయి. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కూడా తొందరగా మరి ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం మన ముఖ్యమంత్రి గారికి ఉంది. ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్స్, కాంట్రాక్ట్ అవుట్సోర్స్ అంతా కూడా రాష్ట్రంలో ఉన్న 10 లక్షల మంది వాళ్ళ ఇంట్లో 3 ఓట్లు ఉంటాయి. మరి 30 లక్షల ఓటు బ్యాంకు వన్ సైడ్ గత ప్రభుత్వాల వ్యతిరేకంగా ఇవాళ మన ప్రభుత్వానికి వేయడం వల్లనే ఇవాళ మన గవర్నమెంట్ రావడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇచ్చినటువంటి ఇంప్లిమెంట్ ఏదైతే ఉందో మన పిఆర్సీ కానీ డిఎల్ పెండింగ్ డిఎల్ కానీ ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్ కానీ మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పరిస్థితి అయితే దారుణంగా ఉంది. వాళ్ళ కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేయాలి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా కనీస కాంట్రాక్టర్లోకి తీసుకున్నట్లయితే వాళ్ళ కుటుంబాలు కూడా ఉన్నటువంటి పిఆర్సీ మాత్రం ఈ జూన్ 2కు ఖచ్చితంగా అమలు చేసినట్టయితే మన ప్రభుత్వానికి చాలా మరి ఉద్యోగ వర్గం అంతా కూడా ఎంతో కోటి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి వ్యవస్థ మీరు చూస్తూ ఉన్నారు. మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా మరి ముఖ్యమంత్రి గారికి వస్తూనే ఉంది. కొన్ని పథకాలు ఏదో ఒక పథకం ఆపినట్టయితే వాళ్ళ రాష్ట్రంలో ఉద్యోగులు 30 నెలల నుంచి ఎదురు చూస్తున్నారు. కాబట్టి మరి మన ప్రభుత్వానికి వెన్నంటి ఉన్నటువంటి మన ఉద్యోగ వర్గం వాళ్ళ కుటుంబాలు అందరూ కూడా వాళ్ళ చాలా సంతోషంగా ఉంటారు. మీరు జూన్ 2 మాత్రం ఖచ్చితంగా మనకు పిఆర్సీ ఇవ్వాలి, పెండింగ్ డిఎల్ ఇవ్వాలి, పెండింగ్ మనకు రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిలన్నీ ఇవ్వాలి, సిపిఎస్ అనేది రద్దు చేయాలి, మరి పెండింగ్ బకాయిలన్నీ ఇవ్వాలి, ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ మరి నగదు రహిత వైద్య సేవలు అందించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఉన్నటువంటి పిఆర్సీ మాత్రం ఈ జూన్ 2కు ఖచ్చితంగా అమలు చేసినట్టయితే మన ప్రభుత్వానికి చాలా మరి ఉద్యోగ వర్గం అంతా కూడా ఎంతో కోటి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి వ్యవస్థ మీరు చూస్తూ ఉన్నారు. మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా మరి ముఖ్యమంత్రి గారికి వస్తూనే ఉంది. కొన్ని పథకాలు ఏదో ఒక పథకం ఆపినట్టయితే వాళ్ళ రాష్ట్రంలో ఉద్యోగులు 30 నెలల నుంచి ఎదురు చూస్తున్నారు. కాబట్టి మరి మన ప్రభుత్వానికి వెన్నంటి ఉన్నటువంటి మన ఉద్యోగ వర్గం వాళ్ళ కుటుంబాలు అందరూ కూడా వాళ్ళ చాలా సంతోషంగా ఉంటారు. మీరు జూన్ 2 మాత్రం ఖచ్చితంగా మనకు పిఆర్సీ ఇవ్వాలి, పెండింగ్ డిఎల్ ఇవ్వాలి, పెండింగ్ మనకు రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిలన్నీ ఇవ్వాలి, సిపిఎస్ అనేది రద్దు చేయాలి, మరి పెండింగ్ బకాయిలన్నీ ఇవ్వాలి, ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ మరి నగదు రహిత వైద్య సేవలు అందించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.